స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లానింగ్ యూనిట్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్టీఓ అరుణ కుమారి నియోజకవర్గంలోని అన్ని మండలాల పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం. బెస్ట్ రన్నర్స్ ఆర్థిక సహాయంతో స్కూల్ అభివృద్ధి. 300 జతలు విద్యార్థులకు ఉచితంగా బట్టలు పంపిణీ. నాయుడుపేట రాజగోపాలపురం మోడల్ ప్రాథమిక పాఠశాలకు రోటరీ క్లబ్ చేయూత. గూడూరు పట్టణంలో తొలి ఏకాదశి సందర్భంగా పలు వైష్ణవాలయాల్లో ఘనంగా అభిషేకాలు, పూజలు, ప్రత్యేక పూజలు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మనుబోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో శనివారం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వార్లకు ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు. గూడూరు నియోజకవర్గంలో రెవెన్యూ పోలీస్ శాఖ పనితీరు కొంత ఇబ్బందికరంగా ఉందని, దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా గూడూరు నియోజకవర్గానికి బి గ్రేడ్ వచ్చిందని అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి నియోజకవర్గానికి ఏ గ్రేడ్ గుర్తింపు తీసుకురావాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లానింగ్ యూనిట్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్టీఓ అరుణ కుమారి నియోజకవర్గంలోని అన్ని మండలాల పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న సమస్యలు, పూర్తయిన పనులు, వాటిపై చర్చించారు. ఎమ్మెల్యే అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కొన్ని శాఖల అధికారుల పనితీరు బాగాలేదని, దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి ర్యాంకు తగ్గింపు వస్తోందని అన్నారు. అధికారులు సక్రమంగా పనిచేసే ప్రజా సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వానికి అప్పుడే మంచి పేరు వస్తోందని అన్నారు. ప్రధానంగా రెవెన్యూ పోలీస్ శాఖలో అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, అధికారులు తమ సమస్యలపై కార్యాలయానికి వచ్చే ప్రజలను పలుమార్లు తిప్పుకోకుండా త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి బాగా పనిచేసే నియోజకవర్గానికి మంచి గుర్తింపు తీసుకురావాలని అన్నారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. సపోజ్ చిన్న ఉదాహరణ సార్, మన గాంధీనగర్ పట్టాలు ఇచ్చారు, పెట్టాలా, అధికారులందరినీ పిలవాలా, మీ పరిధిలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో కూడా మీరు మాకు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి మేమేం చేయాలో కూడా చేసేదానికి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు పని విధానం ఎంత బాగా చేస్తే అన్ని మార్కులు ఎమ్మెల్యేలకు వస్తాయి. ఇప్పుడు మీరు వేరు, మేము వేరు కాదు. ఇది పొలిటికల్ గవర్నెన్స్, ఇది అఫిషియల్ గవర్నెన్స్ కాదు. ఇది పొలిటికల్ గవర్నెన్స్. అంటే మీరు మేము కలిసి చేస్తేనే ఇక్కడ పేరు వస్తుంది. ఇప్పుడు మీరు చేయకపోయినా పేరు రాదు, నేను చేయకపోయినా పేరు రాదు. మన కాన్స్టిట్యున్సీలో ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఎమ్మెల్యే అంటే అందుబాటులో ఉన్నాడు, ప్రజలతో ఏ విధంగా ఉన్నాడు, బాగున్నాడు. ఆ రెండు మాత్రం నాకు ప్లస్లో వచ్చాయి. తర్వాత మీ అధికారుల తీరన్నీ కూడా ఇక్కడ ర్యాంకింగ్ ఇస్తున్నారు. మనం కాదు ఇచ్చేది, పైన గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు మనం బి గ్రేడ్ వెళ్ళిపోతున్నాం. అది చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ అధికారులు అందరూ కూడా మంచివాళ్ళు, మీరందరూ పనిచేస్తే నాకు మంచి పేరు వస్తుంది. మొన్న సీఎం గారు వచ్చినప్పుడు ఎవరిని కూడా ఏమీ అనలేదు, అంటే హ్యాపీగా వెళ్ళిపోయారు. కానీ కొన్ని పరిస్థితులు చూస్తే బాధగా ఉంటాయి. అంటే ఉన్న వాస్తవాలు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఖచ్చితంగా మీరందరూ కూడా గవర్నమెంట్లో పనిచేస్తున్నారు. ఏ గవర్నమెంట్లో ఉన్నా ఆ గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అట్లా కాకుండా మనదేముందిలే వచ్చేసాము, మేము చేయాల్సిన పరిస్థితి, మీకు మార్కులు మైనస్ వస్తే ఆ మార్కులని మాకు జోడిస్తున్నారు. మీరు పని చేయకపోతే ఎమ్మెల్యేకి మైనస్ మార్కులు ఇస్తున్నారు. ఇది స్టేట్ వైడ్ పాలసీ పెట్టున్నారు. ఇప్పుడు సపరేట్గా దీనికి ఒక టీం వేశారు. మాకు దాదాపు ఒక 5 మంది, అలాగే సచివాలయం వాళ్ళని ఇక్కడికి మాకు ప్రొఫెషనల్ వాళ్ళందరూ కూడా మాకు ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. కానీ ఇంతవరకు మా వినయ్ ఒకటి తప్ప మిగతా వాళ్ళు, సాయి తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా సక్రమంగా పనిచేసే పరిస్థితి ఇక్కడ ఈ ఆఫీసులో లేదు. నేను ఇబ్బంది పడకూడదు. అందుకనే
మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసామని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అయితే మీకు చెప్పేది ఏంటంటే, నేను ఈరోజు ఇక్కడ నా నియోజకవర్గంలో ముఖ్యంగా రెవెన్యూ పోలీస్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి. వచ్చినటువంటి అర్జీదారుడు పదే పదే మీ ఎంఆర్ ఆఫీసుల దూరం తిరుగుతూ ఉంటాడు. నేను చెప్పేది మీకు ఏంటంటే, గతం లాగా ఉంటామంటే కుదరదు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే మోడీ గారు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా రూల్స్ స్ట్రైట్గా ఫాలో అయ్యేవాళ్ళు, రూల్స్ అగ్నెస్ట్గా చేసే పరిస్థితి. మీకు కూడా నేను మళ్ళీ మీ అందరూ చెప్తాను, ఎంఆర్ఓ వాళ్ళకి, ఎండిఓ వాళ్ళకి, అలాగే ఇరిగేషన్ వాళ్ళకి, మేము ఎక్కడ కూడా రూల్స్ వైలేట్ చేయమని మేము బలంతో పెట్టాం. ఎక్కడ ఇబ్బందికర పరిణామాలు చేయమని చెప్పాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గర మేము చేసినా ఒకటే, మీరు చేసే ఇద్దరు సమానమైనది. నేను తప్పు చేసినా నన్ను శిక్షిస్తాడు, మీరు తప్పు చేసినా మిమ్మల్ని శిక్షిస్తాడు. కాబట్టి మనం పద్ధతిగా, ఎందుకంటే గతంలో చేసిన పాపాలు మీకు సంబంధం లేదు, మీరంతా కొత్త వాళ్ళు వచ్చారు. గత పాపాలు ఏంటంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా పట్టాలు చేసుకున్నారు రెవెన్యూ పరిధిలో. మీరేముంది ఈరోజు వాళ్ళు వచ్చి మాది పట్టా అంటే మీరు పట్టా ఉందండి అని చెప్తున్నారు మాకు. కానీ దానికి యాక్చువల్గా మీరు బ్యాక్గ్రౌండ్ పోయి మొత్తం ఫైల్స్ అనేది తీసి మీరు విచారించాలి. అట్లేకపోతే కొన్ని 100 ఎకరాలు పోయినాయి, గూడూరులో 1000 ఎకరాలు తీసుకొస్తున్నారు ఒక్కొక్కటి దొంగ వ్యవహారం చేసి. అది కుదరదు, ఖచ్చితంగా చెప్తున్నా. మీరు అట్లా కానీ చేస్తే మాత్రం నేను కూడా గమ్ముండేవాడు కాదు. వాస్తవంగా వాళ్ళదైతే బంగారంగా ఇచ్చేయండి, అక్కడ ఎవరు పార్టీకి ఇంటి సంబంధాలు. పేదవాడు అయితే పేదవాడికి ఇచ్చేయండి. పేదవాడు భూములు ఆకుపోయి చేసి దొంగ పట్టాలు తీసుకొచ్చి మీకు చూపిస్తే ఇది ఉంది సార్ మా దగ్గర ఆధారం అంటే, ఆధారాలు చూడండి ఏందో. నా దగ్గర పట్టా ఉంది, అది విచారించాలి కదా మీరు, నిజమా అబద్ధం అని. ఆ పరిస్థితి లేదు. తర్వాత ముఖ్యంగా ఎంఆర్ఓ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు అర్జీదారుడు పని అయ్యానో అవ్వకపోయానో మీరు కూర్చోబెట్టుకుంటే మీ మీద గౌరవం ఉండాలి, గవర్నమెంట్ మీద గౌరవం కలుగుతుంది. అట్లా లేకుండా వాడు నిలబెట్టి అర్జీదారులు వచ్చినప్పుడు అతను నిలబెట్టి చేస్తే ఇబ్బందికర పరిణామాలని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రెవెన్యూ, ఎంపీడీఓలు, పోలీస్. ఎందుకంటే మిగతా దగ్గర కాంట్రాక్ట్లు వస్తుంటారు, అది వేరే పరిస్థితి. అది మీరు మాట్లాడు మా సంబంధం ఒకరంగా ఈ విషయంలో. అలాగే హాస్పిటల్ పరిస్థితి కూడా ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. అంతకుముందు అయితే మరీ అన్యాయంగా ఉండింది. ఇప్పుడు అక్కడ స్టాఫ్ కూడా బాగా పనిచేస్తున్నారు. అలాగే పేదవాళ్ళకు కూడా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి హాస్పిటల్ ఈరోజు మనం అందరం కూడా చేస్తున్నాం. అయితే అక్కడ కూడా ఏంటంటే పేషెంట్ని అందరికి నెల్లూరు రెఫర్ చేస్తున్నారు. అది కుదరదు. ఇక్కడ అందరికి సంబంధించిన స్పెషలిస్టులు ఉన్నారు మన హాస్పిటల్లో. మీరు ఏమొచ్చినా మాకెందుకు లేకుందని చెప్పి మీరు ఆడ షిఫ్ట్ చేయడం అనేది కూడా పేదవాళ్ళమ్మా. నా 2-3 సంఘటనలు వచ్చాయి. ఒక ఎస్టీ అర్ధరాత్రి పూట నెల్లూరు షిఫ్ట్ చేస్తే మీరు ఎస్టీ పోయే సమాధానం ఎవరు చెప్తారు అక్కడ నెల్లూరు హాస్పిటల్లో? చెప్పండి. ఉదయం పంపించండి, బాగానే ఉన్నాడు, అప్పటికప్పుడు మీద మీకేది ఇబ్బంది అని చెప్పి ఆయన అక్కడ పంపించేస్తే గబక్కన అక్కడ చేర్చుకోవాలి. ఉదయం దాకా చేర్చుకోవాలి అతన్ని. ఉదయం 4-5 గంటల దాకా బయటే ఉన్నాడు అతను. కాబట్టి ఇట్లాంటి చేయిద్దామా. ఎందుకంటే మీ దగ్గర ఉన్నారు, మీ దగ్గర లేకుంటే కదా, మీ దగ్గర స్పెషలిస్ట్ అంతా ఉన్నారు, మీకు చేసే నైపుణ్యం ఉంది, బాగా చేస్తున్నారు. ఏదో మనకేమైనా అయిపోద్దని చెప్పి మీరు అక్కడ పంపించుద్దామా. నిజంగా డైలీ అయితే పంపించి మీరు అక్కడ ఫోన్ చేసి చెప్పండి, వాళ్ళకి పంపిస్తున్నామండి గూడూరు నుంచి, వాళ్ళని చేర్చుకోండి అని చెప్పండి. మీరు చెప్పకుండా పోతే ఎస్టీలు వాళ్ళకి ఏమర్థం అవుతుంది, డబ్బు ఉండదు, ఏముండదు, దాన్ని పంపించేస్తారు. అక్కడ చేర్చుకోరు, లోపల రంపీరు హాస్పిటల్ లోపలికి, ఇబ్బంది అయ్యేటువంటి ఇవన్నీ మైనస్ మనకి. ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్తున్నాను, నిన్న ఇక్కడ ఇబ్బంది అంటే అక్కడ ఆ పరిస్థితి ఉంది. అది ఫాలో అప్ చేయాల్సిన అవసరం కూడా మీ అందరి పేరు ఉంది. నేను ఒక్కడే కదా కూడా ఫాలో అప్. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమరావతి ఛాంపియన్షిప్ క్రీడల పోటీలకు ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని మనుబోలు మండల విద్యాశాఖ అధికారి నరేష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఈ నెల 28వ తేదీలోగా పాఠశాలలోని ఫిజికల్ డైరెక్టర్ల వద్ద లేదా ఎంపీడీఓ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. దీంట్లో భాగంగా 2 కేటగిరీకి సంబంధించి, అంటే అండర్ 17, అండర్ 23 ఆ కేటగిరీలో ఉండేటువంటి వ్యక్తులు, క్రీడాకారులు ఆన్లైన్లో 12 క్రీడాంశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కలిగినట్లయితే ప్రతి ఒక్క హై స్కూల్లో ఉండేటువంటి పీడీ మాస్టర్ గారిని కలిసినట్లయితే
మరొక రిజిస్ట్రేషన్ పాయింట్ మన ఎంపీడీఓ ఆఫీస్ లో ఉంటుంది. అక్కడికి వెళ్ళైనా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దానికి ఒక ఆధార్ కార్డుతో వస్తే సరిపోతుంది. 28వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 29వ తేదీన మన యూనివర్సిటీ విక్రమసింహపురి యూనివర్సిటీలో, అదేవిధంగా నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో దీనికి సంబంధించినటువంటి మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ క్రీడాంశానికి సంబంధించి పోటీలు జరుగుతాయి. అయితే గమనిక ఏంటంటే ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 3 క్రీడా అంశాలు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. వాటిల్లో ఒకటి బాల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ, బాక్సింగ్. ఈ 3 అంశాలు మాత్రమే ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతాయి. మిగతా క్రీడా అంశాలన్నీ మన విక్రమసింహపురి యూనివర్సిటీ పరిధిలో నిర్వహించడం జరుగుతుంది. 29వ తేదీ, 30వ తేదీ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు వారి యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ని, ఆధార్ కార్డ్ని 29వ తేదీన విక్రమసింహపురి యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ సంబంధిత పీడీస్ ఉంటారు, వాళ్ళకి చూపించి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈ అవకాశాన్ని మన మండలంలో ఉండేటువంటి ప్రతి ఒక్క క్రీడాకారులు ఉపయోగించుకునేసి వారి యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శించి మన మండలానికి, మన దేశానికి, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారని ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బెస్ట్ రన్నర్స్ ఆర్థిక సహాయంతో స్కూల్ అభివృద్ధి. 300 జతలు విద్యార్థులకు ఉచితంగా బట్టల పంపిణీ. నాయుడుపేట రాజగోపాలపురం మోడల్ ప్రాథమిక పాఠశాలకు రోటరీ క్లబ్ చేయుత 1.52 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తి. బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ ఆర్థిక సహకారంతో టాయిలెట్స్, విద్యుత్ మరమ్మతులు, పెయింటింగ్ పనులు నాయుడుపేట పట్టణంలోని రాజగోపాలవరం ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి నాయుడుపేట రోటరీ క్లబ్ మరోసారి తమ సామాజిక బాధ్యతను చాటుకుంది. బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ ఆర్థిక సహకారంతో 1,52,000 వ్యయంతో పాఠశాలలో పలు అభివృద్ధి పనులను చేపట్టి పూర్తి చేసింది. ఈ నిధులతో విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని టాయిలెట్ల నిర్మాణం మరియు మరమ్మతులు, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు, భవన మరమ్మతులు, పాఠశాల భవనానికి నూతన రంగులు వంటి పనులు చేపట్టారు. ఈ పనుల ద్వారా పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా మారడంతో పాటు విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం ఏర్పడింది. సభ్యులు మాట్లాడుతూ మా రోటరీ క్లబ్ ముఖ్య ఉద్దేశం నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, ఒంటరి మహిళ ఆర్థిక అభివృద్ధి మా ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు 300 జతలు బట్టలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఎన్ రామ్మోహన్, కార్యదర్శి ఎం కృష్ణారావు, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ పి జయరాజ్ గోపాల్, రోటరీ క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ అమెరికాలో వారు మా కృష్ణారావు సార్ వాళ్ళ అబ్బాయి కృష్ణప్రసాద్ అమెరికాలో ఉంటూ రాజగోపాలపురం స్కూల్కి కూడా 1,52,000 రూపాయలు దాదాపుగా మా రోటరీ క్లబ్ ద్వారా మేము కాదు ఇచ్చింది, కృష్ణప్రసాద్ పంపిస్తే మా ద్వారా మేము అందిస్తున్నాము. మన అందరం కృష్ణప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈ పాఠశాల రుణం మేము ఏ విధంగా తీర్చుకోగలమా అని అనుకుంటూ ఉన్న సమయంలో ఈలాగా చక్కగా పాఠశాల ఉంది అన్న సంతృప్తి మా టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏర్పడినందుకు హేమసరితకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పాఠశాలలకు కావలసిన మౌలిక వసతుల కోసం ఏ పాఠశాలకు కూడా 1,50,000 కంటే తక్కువ లేకుండా ప్రతి పాఠశాలకు మేము అందించాం. రోటరీ క్లబ్ ద్వారానే ఫీజులు చెల్లిస్తూ వాళ్ళని చదివిస్తూ ఉన్నాం. మేము చాలా బ్యూటిఫుల్గా ఉంది స్కూల్. ఫస్ట్ టైం వస్తున్నాను, ఎంతో బాగుంది. టీచర్స్ కూడా ఎంత బాగా చెప్పిస్తాను, ఈ స్ట్రెంగ్త్ చూసి చెప్పగలుగుతాము. ఈ ప్రోగ్రాంలో మరొకటి మీకు స్కూల్ డ్రెస్సులు ఇస్తున్నాము. మొత్తం 140 జతలు మీ అందరికీ ఈరోజు కొత్త బట్టలు ఇస్తున్నాం. స్కూల్ డ్రెస్ చక్కగా వేసుకోండి. మీరు స్కూల్ డ్రెస్లో రావాలి. రోజు
రోజు స్కూల్ డ్రెస్లో రావాలి, బాగా వచ్చి చక్కగా చదువుకోవాలి. గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి దేవస్థానంలో మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అమ్మవారు పలు రకాల పండ్లు, కూరగాయలతో శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोऽस्तुते पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागातु यस्य भक्ते स्तनो वेदपुष्टाः तयामदं तत्सदमाद्येषु वयग्रस्याममते नमस्ते नमस्ते जगदेव माता स्वरूपी श्री चक्रमूलक राजराजेश्वरी परा भट्टारिकाय గూడూరు పట్టణంలో తొలి ఏకాదశి సందర్భంగా పలు వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. రాజా వీధిలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి దర్శనం కొరకు భక్తులు బారులు తీరారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, మహిళలచే సామూహిక కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మనుబోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో శనివారం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వార్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యుడు ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా వేద మంత్రోచ్చరణాలతో పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తొలి ఏకాదశి పర్వదిన విశిష్టతను తెలియజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తి శేషులు చిరంజీవి జ్ఞాపకార్థం ఆయన భార్య రాజలక్ష్మి, కుమారుడు సుధీర్ మరియు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మధ్యముత్సహ విచక్రమే పృథివీ మేషయేతాన్ విచక్రమే సదత్త సన్మహిత్వా ధాన్యం ధనం వసం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సహా కుటుంబానాం. నెల్లూరు జిల్లా మనుబోలు గ్రామంలో వేంచేసినటువంటి విష్ణు దేవాలయంలో ఈరోజు స్వామివారికి తొలి ఏకాదశి సందర్భంగా, అనగా ఈ తొలి ఏకాదశి అనేది శయన ఏకాదశి అంటారు. అనగా విష్ణుమూర్తి ఇక్కడి నుంచి వైకుంఠ ఏకాదశి దాకా ఈ 4 నెలల పాటు స్వామి నిద్రావస్థలో ఉంటాడు. అందువల్ల ఈ 4 మాసాలు కూడా చాతుర్మాస దీక్ష అనేసి ఆహార విషయాల్లో కానివ్వండి, దీక్ష ఎవరైనా ఉపవాసాలు ఉండే విషయాల్లో కానివ్వండి, ఈ ఆషాఢం నుంచి పుష్యమాసం వరకు 4 నెలల పాటు నియమ నిష్టలు, దీక్ష, ఆహార నియమాలు అన్ని కూడా ఉన్నాయి. మళ్ళీ స్వామివారు మేలుకున్నాక మళ్ళీ ఈ దీక్షని ఉపశమిస్తారు కూడా చాలా మంది భక్తులు. కాబట్టి దీనికి శయన ఏకాదశి అని పేరు. ఇలాంటి విశేషమైనటువంటి ఈ తొలి ఏకాదశి నాడు మన దేవాలయంలో మనుబోలులో ఈ స్వామివారికి ఉదయం నుంచి పంచామృతాభిషేకం, స్నపన తిరుమంజనం, అలాగే విశేషమైన పుష్పయాగం కార్యక్రమం సాగింది. అలాగే గొప్ప అన్నదాన కార్యక్రమం కూడా సాగుతూ ఉంది. ఈ కార్యక్రమం అన్నిటికీ కూడా కీర్తిశేషులు పముజుల చిరంజీవి గారు, ఆయన జ్ఞాపకార్థం వారి ధర్మపతి రాజ్యలక్ష్మి, సుధీర్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించారు. అలాగే వారు ఈ 10 సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి ఇలాగే తొలి ఏకాదశి నాడు మేమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. చాలా సంతోషకరం. వారికి, వారి కుటుంబ సభ్యులకి స్వామివారి యొక్క కృపా కటాక్షాలు, అనుగ్రహాలు కలగాలని కోరుకుంటూ ఉన్నాం. విచ్చేసినటువంటి భక్త మహాశయులందరికీ కూడా స్వామివారు కృపా కటాక్షాలు కలిగించి వారి యొక్క వరాలన్నీ కూడా నెరవేర్చాలని, స్వామివారి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. గూడూరు మండలం కుందాకూరు కనుమరాయ కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా గూడూరు మండలం కుందాకూరు కనుమరాయ కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత నరసింహస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, విశేషాలను వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవారి దర్శనం కొరకు బారులు తీరారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తుల కొరకు ఆలయ కమిటీ వారు ఉచిత నూతన బస్సును ప్రారంభించారు.
ప్రతి శనివారం భక్తుల కొరకు ఉచిత బస్సు అందుబాటులో ఉంటుందని తెలిపారు. समुद्रेमितं विश्वशम्भवं त्र्यम्बके देवी नारायण नमो वैष्णवाय नमः. गोविंदा మండల కేంద్రం వాకాడలోని బజారు వీధికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత మాన్గుంట శ్రీనివాస్ రెడ్డి మృతి చెందడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాన్గుంట శ్రీనివాసులు రెడ్డి నివాసం వద్దకు చేరుకొని మాన్గుంట శ్రీనివాసులు రెడ్డి పార్థివ దేహంకు పూలమాల వేసి నివాళులర్పించి వారి తమ్ముళ్ళు నారాయణ రెడ్డి రామ్మోహన్ రెడ్డిలను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. వారి వెంట వాకాడు, చిట్టమూరు, కోట మండలాల నాయకులు ఉన్నారు.
ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లానింగ్ యూనిట్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్టీఓ అరుణా కుమారి నియోజకవర్గంలోని అన్ని మండలాల పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం. బెస్ట్ రన్నర్స్ ఆర్థిక సహాయంతో స్కూల్ అభివృద్ధి, 300 జతలు విద్యార్థులకు ఉచితంగా బట్టలు పంపిణీ. నాయుడుపేట రాజగోపాలపురం మోడల్ ప్రాథమిక పాఠశాలకు రోటరీ క్లబ్ చేయూత. గూడూరు పట్టణంలో తొలి ఏకాదశి సందర్భంగా పలు వైష్ణవాలయాల్లో ఘనంగా అభిషేకాలు, పూజలు, ప్రత్యేక పూజలు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మనుబోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో శనివారం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వార్లకు ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు. ఇవే నాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.